హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. ఆ దెయ్యాల్ని వశపరుచుకుని ఆ దెయ్యాలతో చేతబడులు చేసి వేరే మనుషుల్ని చంపడానికి ఇక్కడ ఎవరో చేతబడి చేసే ఒక మహిళ తిరుగుతుందంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనమాట. సో నేను ఈ రోజు వచ్చిన ప్లేస్లో అయితే నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను. అయితే లాస్ట్లో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల, ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అయితే నాతో పాటు వచ్చిన ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఆమెను చూడగానే చాలా అంటే చాలా భయపడిపోయాడు. అక్కడి నుంచి అయితే మేము పారిపోయాం. ఏం జరిగిందంటే దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకున్న తర్వాత కూడా వదిలించుకోవడానికి ట్రై చేసింది చాలా. ఆవిడ అంటున్నాను, ఎవరో కాదు, ఆమె దేవత అనమాట. అమ్మ దేవత, ఇక్కడ భూలక్ష్మీదేవి తల్లి. ఎవరైనా ఉంటే దేవతలో మేమేమి తప్పు చేయడానికి రాలేదు, జస్ట్ ఒక వీడియో తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏదైనా తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా క్షమించండి మీ బిడ్డలు అనుకుని. సో ముందు దేవతకు దండం పెట్టుకోవడం ముఖ్యం అనమాట. సో దేవత ఇక్కడ ఉన్నారో, దాంతోపాటు ఇక్కడ ఈ 20 సంవత్సరాల నుంచి వదిలేసి ఉన్నాయి కాబట్టి ఈ ప్రదేశాలు, ఇక్కడ దెయ్యాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే దెయ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ దెయ్యాల్ని వశపరుచుకుని ఆ దెయ్యాలతో చేతబడులు చేసి వేరే మనుషుల్ని చంపడానికి ఇక్కడ ఎవరో చేతబడి చేసే ఒక మహిళ తిరుగుతుందంట. ఆమెను పట్టుకోవడానికి మేము వచ్చాం, కానీ ఆమెను చూసి లాస్ట్ టైం మాతో వచ్చిన ఒక అబ్బాయి అయితే పారిపోయాం. ఎందుకంటే ఆమె నిజంగా చాలా భయంకరంగా బిహేవ్ చేసింది. సో ఆమెని పట్టుకుందామని ట్రై చేసిన ఆ రోజు ప్రయత్నాలన్నీ విఫలమైనవి. అయితే నిన్నే నాకు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఈ బిల్డింగ్ పక్కన ఎవరైతే ఉంటారో ఒక తాత, ఆ తాత చెప్పాడు, బాబు మీరు ఆ రోజు వచ్చారు కదా, ఆ రోజు వచ్చిన తెల్లారి నుంచి మళ్ళీ ఇక్కడ డైలీ ఎవరో చేతబడి చేస్తున్నారని. అయితే ఆ తాత స్వయంగా నేను వీడియో కూడా రికార్డ్ చేశాను. ఆ తాతకు నిజంగా ఇక్కడ దెయ్యాలు కనపడ్డాయి అంట. ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆల్రెడీ స్టార్టింగ్లో ప్లే చేశాను, మీకు ఒకసారి చూపిస్తే మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది కదా. చెట్టు కింద కూర్చున్నా, మరి చెట్టు కింద ఇప్పుడు ఏమి లెక్క చూసుకొని ఇళ్ళకెళ్ళి ఆడ దేవాలయం ఉంది, పెద్దమ్మ గుడి ఉంది ఊర్లో. ఆడ ఒక దేవాలయం ఉన్నది, కొత్తగా కట్టించారు. అక్కడ పొడుగుగా పోయినట్టు కొట్టింది నాకు. పెద్దగా ఇంటికెళ్ళి పోసుకొని తెల్లగా పసుపు కలర్ బట్టలు వేసుకొని పోయినట్టు కొట్టింది. ఇక ఇక్కడ వచ్చి చూస్తే ఏం కనిపించలేదు. ఇక బిల్డింగ్ చుట్టూ అంతా తిరిగి చూస్తే ఏం కనిపించలేదు. చూసారు కదా, ఆయన మాటల్లోనే మీరు విన్నారు కదా. పసుపు రంగు బట్టలు వేసుకుని ఇక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేసి ఆవిడ తిరుగుతున్నారంట. అయితే తాత చెప్పింది ఏంటంటే, తాత క్లారిటీ లేదు, ఆమె మనిషా లేక దెయ్యం అనేది వాళ్ళకి క్లారిటీ లేదంట. సో అది మనిషా లేక దెయ్యం అనేది ఈరోజు మనం కనిపెట్టడానికి అయితే ఇంతకుముందు వచ్చిన ఇదే ప్లేస్కి మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను నేను. ఈ ప్లేస్కి నాకు తెలిసిన నా ఫ్రెండ్ యూట్యూబర్ కూడా వచ్చాడు. అండ్ తనకి దెయ్యాలు, పారానార్మల్ యాక్టివిటీస్ కూడా కనబడ్డాయి, వినపడ్డాయి. సో అదంతా ఏంటి అనేది ఈరోజు మనం అయితే చేద్దాం. లోపలికి వెళ్ళేసి పద, జాగ్రత్తగా ఉండండి. లైట్లు ఆన్ చేసుకో నువ్వు కింద జాగ్రత్తగా. అదే కొంచెం లైట్ వేసుకో ఇప్పుడు. రైట్. జాగ్రత్తగా. అలాగే. అమ్మ తల్లి, నిజంగా మేము ఏదైనా తప్పు చేస్తే కనుక మమ్మల్ని క్షమించండి. మీ పిల్లలంటూ మేము ఏమీ తప్పు చేయడానికి రాలేదు, దయచేసి క్షమించండి. ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, పొరపాటు చేసినా అటు కూడా చూపిస్తే. లాస్ట్ టైం ఇక్కడ ఈ ఇళ్లలో ఎవరో క్షుద్ర పూజ చేసిన ఇవైతే నేను గమనించాను. మీకు అది చూపిస్తాను రండి. గైస్, లాస్ట్ టైము ఇందులో ఒక ఇంట్లో
ఎవరో క్షుద్ర పూజ చేసి ముగ్గులేసి పెట్టి ఉంచాయి వెళ్ళిపోయారనమాట. వాళ్ళని పట్టుకునే టైంలోనే మాకు ఇదంతా జరిగి మేము భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. అంటే నాతో వచ్చిన టీం మెంబర్ పారిపోయాడు అనమాట. దానివల్ల అక్కడి నుంచి పారిపోయాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు నేను. ఆ రూమ్లో ఇప్పటికే ఉందన్నమాట ఆ చేతబడి చేసిన ముగ్గు ఈ టైప్ ఏదైతే ఉందో అది. ఎవరైనా ఉన్నారా? కోయి హే ఇదర్? హలో, జాగ్రత్త. ఈ రూమ్లో సార్, ఆ రూమ్లో కదా. భయపడకో భయపడకో, ఇదే అది. అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు. నాకు నిజంగా నాకు అనిపించదు. నాకు కనపడ్డారు 100%. ఏది ఆ ముగ్గు చూసావా? అక్కడ చూసాను. ఇవన్నీ కూర్చోండి. గైస్ చూడండి, ఆమె క్షుద్ర పూజ చేసిన విజువల్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడే ఉంది. జాగ్రత్త, ముక్కోటి పాపం మనకి రిస్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన కవర్లో అవన్నీ ఊరి బాబోయ్. ఇది చూడు ఒకసారి, క్లోజ్ పెట్టు. ఇదేంటి రక్తం కదా? టిష్యూతో రక్తం తుడిస్తే ఎలాగే అవుద్ది. 100 చాలా రోజులు అయింది ఇది పెట్టి. ఇక్కడ ఎవరో చూడు. ఈ రక్తం బ్లడ్ ఎవర్రా బాబు అంతా చేసింది? ఇక్కడ ఎవరైనా ఉంటే మాతో మాట్లాడడానికి ట్రై చేయండి. దెయ్యాలు ఉన్నావా ఇక్కడ నువ్వు? దెయ్యం అమ్మ తల్లి దేవత మిమ్మల్ని అయితే పిలవట్లేదు. మిమ్మల్ని కాదు, క్షమించండి. మేము దెయ్యాన్ని పిలుస్తున్నాం. ఉన్నారా చూద్దాం, మాట్లాడదాం. బయటికి వెళ్ళిపోదాం. ఆ పక్క రూమ్కి వెళ్దాం. చాలా డేంజర్ ఉంటుంది ఇక్కడ. అడుగు పందులు ఉంటాయి అన్నమాట.
ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నెమలు తిరుగుతాయి అంటాం కదా, ఇది నెమలీకలు గైస్. ఇక్కడ చాలా నెమళ్ళు అయితే ఉంటాయి. పొద్దున్నే వస్తాయి, రాత్రి వస్తాయి. ఇప్పుడంటే ఇక్కడ రాత్రి చెట్ల పైన పడుకుంటాయి. कोई है इधर? ఎవరో సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు లోపల. ఏదో సౌండ్ వచ్చినట్టుంది మిత్రమా. ఎవరైనా ఉన్నారా? అబ్బా నువ్వు భయపడ్డావంటే నీళ్ళకి వచ్చేస్తుంది. భయపడకు, సైలెంట్ ఉండు. ఎవరైనా ఉన్నారా? మిత్రమా, దగ్గర రా, భయపడకు, పర్లేదా. అదేంటో మనకు తెలియాలి కదా, మనం వచ్చిందే అందుకు కదా. ఏదో సౌండ్ వచ్చినట్టుంది మిత్రమా. గట్టిగా దెయ్యానికి మనం భయపడ్డం కాదు, మన అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. ఎవరిని ఉంటే దెబ్బకి మళ్ళీ ఇటు సైడ్ రారు. అది దీని సంగతి ఏంటో చెప్తావు. అసలు ఎవరా నువ్వు లోపల ఉన్నదే? వీడియో మాత్రం కట్ చేయకు. 3, 2, 1 అంట. సడన్గా లోపలికి వెళ్ళిపోదాం. కెమెరా కరెక్ట్గా పెట్టి స్ట్రైట్గా దగ్గరికి వచ్చి జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా? మిత్రమా, జాగ్రత్త. దెయ్యం ఉన్నట్టుంది మిత్రమా. దెయ్యం భయపడకు, మనం వచ్చింది దెయ్యం కోసమే. దెయ్యం ఉన్నట్టుంది ఏంటి? మిత్రమా, వెళ్ళిపోదాం మిత్రమా. కెమెరా నాకు ఒకసారి గైస్. తుని పక్కన ఎవరు లేరుగా, ఇటు పక్క ఎవరు లేదు. కెమెరా వచ్చుకో. భయపడకుండా నా తర్వాత నేను ఉన్నారు కదా, నీకన్నా ముందు నేను ఉన్నాను. ఏమన్నా అయితే నాకు అవ్వాలి, మీకు అవ్వని ఇవ్వను కదా. భయపడాల్సిన అవసరమే లేదు. మెల్లగా వెళ్ళు మిత్రమా. ఇదంతా ఎవరైనా చేశారంట? అదే అర్థం కావట్లేదు మిత్రమా. ఎవర్రా అసలు లోపల ఉన్నది? అటు వచ్చి అలా వచ్చి
ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి నాతో మాట్లాడండి, చిరాకు తప్పించొద్దు. నీకేమనిపిస్తుంది? ఎవరైనా ఉన్నారంటావా? చుట్టూ చూపించు ఒకసారి. జిల్లు మటన్ కదా, బాడీ అంతా జిల్లు జిల్లు అంటుంది. ఎవరు వచ్చారు భయ్యా పక్క? వదిలేస్తే ఫుల్ ఉంటుంది కదా ఇందులో. ఆఫే ఉంది మిత్రమా. అలా కాదు, ఎవరన్నా వదిలేస్తే కొంచెం వదిలేస్తారు లాస్ట్లో చుక్కలో. ఇందులో ఫుల్ ఉంది, అదే ఆఫ్ చాలా ఎక్కువ ఉంది. వదిలేసి వెళ్ళరు కదా ఎవరన్నా, వెళ్ళరు, మ్యాక్సిమం వెళ్ళరు. జాగ్రత్త మిత్రమా. క్లియర్గా చూసాం, మీ కళ్ళతో మీరే చూసారు కదా. లోపలికి వచ్చే ముందు డోరు దానికి అదే ముందుకు వచ్చింది, కానీ లోపల ఎవరు లేరు. క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దెయ్యం అని కదా. దయ్యమే కన్ఫర్మ్ మిత్రమా. అసలేంటి కదా ఇది భయ్యా, ఇందులో బేభత్సంగా సౌండ్లు వచ్చింది తెలుసా లాస్ట్ టైం ఎక్కడికి వచ్చినప్పుడు. కిటికీలో చూద్దాం ఎవరన్నా ఉన్నారేమో, చూద్దాం మిత్రమా. కింద చూసుకోగా పాములు గట్రా. మొత్తం హాంటింగ్ హౌసెస్లోనే ఉన్నాయి మిత్రమా. మనం చేసేది అది కదా దూల పని, మనకు హాంటింగ్ అంటేనే ఇష్టం. లోపల చూపించి कोई है? లోపలికి వెళ్దాం. అలా జాగ్రత్త, లోపలికి వెళ్దాం. ఇందులో నాకు ఎక్కువ తేడాగా అనిపిస్తుంది, అందుకే నేను వెళ్తా ఫస్ట్. రేయ్ ఎవరైనా ఉన్నారా? దా లోపలికి వచ్చా. ఈ రూమ్ కొంచెం డిజైన్ చేసినట్టున్నారు, ఎవరో ఉంటున్నారు అనుకుంటా. అదే ఒకప్పుడు ఉందామని డిజైన్ చేశారు, ఇప్పుడేమో ఇంకేమీ లేదు ఇక్కడ. భయంగా ఉంది మిత్రమా. ఎవరది? ఒక్క నిమిషం, ఈ సందులో చూడొకసారి లోపల మీకు ఏమన్నా అనుకుంటున్నా పుచ్చుకో. అవి కబ్బిలాలు అనుకుంటా. ఓ ఓ ఓ ఇదేంటి చూడు. ఇందులో ఏముందో చూడండి. అవి ఫ్లైస్ ఉంటాయి మిత్రమా.
వెళ్ళిపోయినాయి కదా మీరు. లేదు. అసలు ఇక్కడ పైప్ ఎందుకు పెట్టారు భయ్యా? ఏమన్నా బాత్రూమా? డోర్ మధ్యలో ఎందుకు పెట్టారు చెప్పు, నాకు ఏం అర్థం కావట్లేదు కదా. ఎంట్రీకి ఇక్కడ ఈ మధ్యలో ఎందుకు పెట్టారు? అది మెయిన్ రూట్లో పెట్టేశారు మిత్రమా. అసలు ఏం జరిగిందంటావు? అసలు ఇది మెయిన్ రూట్లో ఎందుకు పెట్టారు? ఈ బంగ్లాలు ఎందుకు మిత్రమా ఇంకా అబ్జర్వ్ చేసావా? అటు కూడా ఇంకా 3 ఉన్నాయి మిత్రమా, 4 ఉన్నాయి మిత్రమా పైపులు. నిజమే. ఇలా సూసైడ్ చేసుకునే ముందు పైపులు ఇంట్లో ఉంచుతారు మిత్రమా. నిజంగా ఢిల్లీ కేసు మిత్రమా, ఢిల్లీలో జరిగింది కదా పైప్స్. నేను వెళ్ళలేదు. పూర్తి స్టోరీ తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో 11 మెంబర్స్ ఉన్నారు మిత్రమా. 11 పైప్స్ తీసుకొని వచ్చారు చనిపోయిన రోజు. అది ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు మామూలుగా. వాళ్ళ ఫ్యామిలీలో 11 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు చనిపోయే ముందు 11 పైప్స్ తీసుకొని వచ్చారు. ఆ మరుసటి రోజు నైట్ మొత్తం 11 మంది ఇంట్లోనే వాళ్ళకున్న చీరలతో వాటితో సూసైడ్ చేసుకొని చనిపోయారు మిత్రులు. చాలా భయంకరంగా చావు జరిగింది. బురారీ డెత్ మిత్రమా. వాళ్ళు చనిపోయిన స్టోరీ పేరు బురారీస్ డెత్ అని విన్నాను. ఏదో సంథింగ్ 11 మంది ఊరేసుకుని చచ్చిపోయారు పిల్లలతో సహా. 11 మెంబర్స్. రైట్. ఆ ఇంట్లో పైపులు ఉన్నాయి, పైప్స్. ఈ ఇంట్లో కూడా అదే విధంగా పైపులు ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా పెట్టేస్తాం. ఇంటి మధ్యలో పైపులు ఎందుకు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు గైస్. ఇది ఒకవేళ ఏదైనా చావులకి సంకేతమా, లేదంటే ఈ కన్స్ట్రక్షన్ దేనికైనా మీకు ఎవరికైనా కన్స్ట్రక్షన్ వాళ్ళు తెలిస్తే కనుక ఇది ఆ టైప్ మీరే కామెంట్ చేసి చెప్పండి. అంటే నాకు డౌట్గా ఉంది, నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు ఇది ఏదో చావుకు సంబంధించింది పైపు పని. ఏదైనా కన్స్ట్రక్షన్కి సంబంధించిన డిజైన్ అయితే కనుక నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కూడా నా ఆడియన్స్కి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూద్దాం అది చావుకు సంబంధించిందా లేదంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిందా. మొత్తం ఆ ఇళ్ళన్నీ వెతుకుదాం. ఆ ఇంట్లో ఈ రోజు ఎలాగైనా సరే ఆ క్షుద్ర పూజ గొడవ ఏంటో చేద్దాం. ఆ లోప ఆ క్షుద్ర పూజ గది చూసావు కదా ఎలా ఉందో. జాగ్రత్త, రూమ్ లోపలికి వెళ్ళకో, భయపడతావు. అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. అది ఏం చేస్తుందో మళ్ళీ మనకు తెలియదు. రికార్డ్ అయిందా నీట్గా? రికార్డ్ అయింది. ఇలాగే భయపడతావా? నాకు ఇస్తావా కెమెరా? నీ ఇష్టం. మరి వెళ్దామా, వస్తావా? వస్తా. ఏయ్ ఎవరై నువ్వు? ఎవరు నువ్వు అంటుంటే? జాగ్రత్త. దీని వెనకాల చూపించి ఫస్ట్ వెంటనే. ఇప్పుడు ఇటు. అసలు నువ్వు ఎవరో, నీ పేరేంటి, నువ్వు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు, ఎవరిని క్షుద్ర పూజ చేద్దామని ట్రై చేస్తున్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? క్షుద్ర పూజలు చేస్తావా మనుషుల మీద? ఏయ్ నిన్నే అడిగేది. గైస్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. రేపు ఈవినింగ్ 7 కల్లా వీడియో అయితే మళ్ళీ వచ్చేస్తుంది. అండ్ నేను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేశాను అనమాట. అక్కడే కార్ పార్క్ చేసి నేను చాలాసేపు అయితే అక్కడ వెయిట్ చేస్తూ గమనించాను. నాకు అక్కడ ఆ క్షుద్ర పూజ మహిళ కాకుండా, ఆత్మలు కాకుండా ఇంకా కొన్ని పారానార్మల్ థింగ్స్ అయితే నాకు రికార్డ్ అయ్యి కనబడ్డాయి కూడా. అవి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వెళ్ళగానే వెంటనే అన్నీ కనిపించవు కదా ఆత్మలో దెయ్యాలు. సో రికార్డ్ అయినాయి. సో ఈ సిరీస్ మాత్రం అసలు మర్చిపోకుండా ప్రతి వీడియోని అయితే చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే,
మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ దెయ్యాల గురించి రోజుకొక స్టోరీ టెల్లింగ్ వీడియో అయితే చెప్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా 1 మినిట్ మాత్రమే ఉంటుంది. సో హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ అయితే వస్తుంది. లేదంటే కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను నా ఇన్స్టాగ్రామ్ది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ నా అకౌంట్కి వెళ్తుంది. ఫాలో అవ్వండి డైలీ హర్రర్ స్టోరీ గురించి కోసం. సో అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. హాంటెడ్ హౌస్ల దగ్గరికి వెళ్ళొద్దు.